హోటల్లో చేసే పూరీలు ఎందుకు అంత బాగా పొంగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ఎటువంటి పిండి తీసుకుంటారు? పిండిలో ఏమేమి వేస్తారు? పిండి కలిపేటప్పుడు చేసే ఆ చిన్న ట్రిక్ ఏంటి? అలాగే నూనెలో వేసిన వెంటనే పూరీలు అంత బాగా పొంగడానికి కారణం ఏంటో, పూరీలు బాగా పొంగి సాఫ్ట్‌గా, టేస్టీగా రావాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలి? అలాగే పూరీలు వేయించిన తర్వాత కూడా ఆయిల్ నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఇవన్నీ ఈరోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూద్దాం. హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం హోటల్ స్టైల్‌లో చాలా టేస్టీగా, బాగా పొంగి సాఫ్ట్‌గా ఉండే పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి, మన ఛానల్‌కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకొస్తే, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఇందులో 3 కప్పుల వరకు పూరీ పిండి తీసుకోవాలి. ఇది దాదాపు అర కేజీ వరకు ఉంటుంది. బయట మార్కెట్‌లో పూరీ పిండి అని దొరుకుతుంది. మీరు కావాలంటే నార్మల్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ హోటల్స్‌లో మాత్రం ఎక్కువగా పూరీ పిండినే వాడతారు. ఇలా చేయడం వల్ల పూరీలు చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే హోటల్‌లో చేసే చిన్న ట్రిక్ ఏంటంటే 1-2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే మనం సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా! అదే రవ్వ. ఇలా రవ్వ వేయడం వల్ల పూరీలు చక్కగా పొంగడమే కాకుండా చాలా సేపటి వరకు లైట్ క్రిస్పీగా ఉంటాయి. హోటల్లో వాళ్ళు కూడా ఎక్కువగా ఈ టిప్‌ని ఫాలో అవుతారు. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా చేత్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, చాలామంది పూరీలు బాగా రావాలంటే పిండిలో ఏదో ప్రత్యేకమైనది వేయాలి అనుకుంటారు. కానీ పిండిని కలిపే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేయడం వల్ల పూరీలు చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టిప్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఇప్పుడు పాలు కూడా పిండిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకండి. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, పూరీ పిండి చపాతీ పిండిలా మరీ సాఫ్ట్‌గా ఉండకూడదండి. అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడు మాత్రమే పూరీలు నూనెలో వేసిన వెంటనే చక్కగా పొంగుతాయి. మరీ గట్టిగా కలిపేస్తే చెక్కల్లాగా వస్తాయండి. మరీ సాఫ్ట్‌గా కలిపేస్తే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న 3 కప్పుల పిండికి 1 కప్పుంబావు వరకు వాటర్ అనేది పట్టాయి. ఇలా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు చేత్తో బాగా మర్దన చేస్తున్నట్లు కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే పూరీలు అంత బాగా వస్తాయి. చక్కగా ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా ఇలా మిక్స్ చేసుకుంటే పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇలా కొద్దిగా ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీనిపై ఒక తడి క్లాత్ కప్పుకొని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. పిండి చక్కగా నానిపోయింది కదా! ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి. పిండి చక్కగా సెట్ అయిపోయింది కదా! ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ స్టెప్ కూడా చాలా ముఖ్యమండి. పిండి ఎంత బాగా కలుపుకుంటామో పూరీలు కూడా అంత బాగా పొంగి సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తాయి. ఇప్పుడు పూరీ పిండి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. నేనిక్కడ కొంచెం లోతుగా వెడల్పుగా ఉండే కడాయి తీసుకున్నాను. ఇలా ఉంటే పూరీలు ఆయిల్‌లో ఫ్రీగా తిరిగి చక్కగా పొంగుతాయి. అంతలో మనం పూరీలు కూడా ఒత్తుకుందాం. ముందుగా ఫ్లాట్‌ని శుభ్రంగా తుడుచుకొని పిండిని ఒక రోల్‌లా చేసుకోవాలి. సమానంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకుంటే పూరీలన్నీ ఒకే సైజులో ఈక్వల్‌గా మంచి షేప్‌లో వస్తాయన్నమాట. చూడండి, ఇలా ఒక్కో ఉండని తీసుకొని చక్కగా ఇలా రౌండ్ బాల్స్‌లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఇలా ఉండల్లా చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పొడి పిండి తీసుకుంటూ ఒక్కో ఉండను పూరీలా ఒత్తుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలిపామో పూరీ ఒత్తే విధానం కూడా అంతే ముఖ్యమండి. పూరీని అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి. ఒకవైపు పల్చగా మరోవైపు మందంగా ఉంటే పూరీ సరిగ్గా పొంగదు. అలాగే మందంగా ఉన్న భాగం లోపల పూర్తిగా ఉడకదండి. కాబట్టి కాస్త ఓపికగా అన్ని వైపులా సమానంగా వచ్చే విధంగా పూరీలు చేసుకుంటే చాలా చక్కగా వస్తాయి.
ఇలా ఒక్కో పూరీని ఇలా రెడీ చేసుకుందాం. ఇక్కడ ఇంకో చిన్న టిప్ ఏంటంటే రెడీ చేసుకున్న పూరీల పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని ఎప్పటికప్పుడు ఇలా మెల్లగా దులిపేయాలండి. ఇలా చేస్తే ఆయిల్ త్వరగా నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు పిండినప్పుడు నీట్గా ఇలా పైన దులిపేసుకుంటే పూరీ పిండి అనేది ఎక్కువగా నల్లగా అవ్వకుండా ఉంటుందండి. ఇలా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్గా పిండి మొత్తాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి మన పూరీలన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఆయిల్ కూడా మంచిగా కాగింది. ఇప్పుడు ఒక్కో పూరీని వేయించేటప్పుడు ఆయిల్ని మంచి హీట్లో ఉండాలి. ఆయిల్ బాగా కాగి ఉంటే పూరీలు వేసిన వెంటనే పొంగుతాయి. అదే కొంచెం తక్కువ హీట్లో ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుని సరిగ్గా పొంగవండి. ఇలా ఒక్కో పూరీని ఇదే విధంగా వేయించుకోవాలండి. పూరీని వేసిన వెంటనే ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా పొంగుతాయి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మాకైతే పూరీలు లైట్ గోల్డెన్ కలర్లో ఉంటే చాలా ఇష్టం అండి. కొంతమందికి కొద్దిగా వైట్గా ఉంటే ఇష్టం. ఇంతకీ పూరీలు మీకు ఎలా ఉంటే ఇష్టమో తప్పకుండా చెప్పండి. ఇలా మీకు ఎలా ఇష్టమైతే అలా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్ని పూరీలను వేయించుకుని తీసేసుకోవాలి. చూడండి ఒక్కో పూరీ ఎంత చక్కగా పొంగిందో. హోటల్స్లో వాళ్ళు కూడా దాదాపు సేమ్ ఇదే విధంగా చేస్తారండి. చూడండి మీకు కావాలంటే ఇలా కొద్దిగా వైట్గా కూడా తీసుకోవచ్చు. ఇలా ఉంటే కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయండి పూరీలు. మీకు ఎలా ఇష్టమైతే అలా పూరీ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి పక్కన ఒక మంచి పూరీ కర్రీ ఉంటే టేస్ట్ అయితే అబ్బబ్బా మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. పూరీని ఆ కర్రీ ముంచుకొని తింటుంటే తిన్నా కొద్దీ ఇంకోటి తినాలి అనిపిస్తుందండి. ఈరోజు నేను సర్వ్ చేసుకున్న కర్రీ కూడా చాలా బాగుందండి. ఈ పూరీ కర్రీ రెసిపీ కూడా కావాలంటే కమెంట్లో పూరీ కర్రీ అని చెప్పి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. చూడండి ఈ కర్రీతో పాటు తింటుంటే ఎన్ని పూరీలు తిన్నామో కూడా లెక్క ఉండదండి, అంత బాగుంటాయి. అలాగే పూరీలు కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఎంత చక్కగా వచ్చాయో చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఇది. ఈ వీకెండ్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఇలాంటి పూరీ లాంటి ఆయిల్ ఫుడ్స్ని అప్పుడప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. హెల్త్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్గా తింటే చాలు. చూడండి ఈ పూరీ కర్రీతో పాటు పూరీ తింటుంటే ఎంత బాగుంటుందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయండి. వీలైతే ఒకసారి చూసి మీకు నచ్చితే ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.